నవరత్నాలు పథకాలు సూపర్ 6 సూపర్ 7 పథకాల అమలు గురించి కూటమి పాలనపై బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమేనా అని సవాల్ చేశారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు సురేంద్రబాబు, నగర అధ్యక్షులు పాటిపండ్ల కిరణ్ కుమార్, పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు జి ప్రభు, తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు డి అంకాలరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డిని విమర్శలు చేయడం వల్ల లీడ్ క్యాంప్ చైర్మన్ గా పదవి వచ్చిందనే భ్రమలో మాణిక్యరావు ఉన్నారని అన్నారు. అబద్ధం పుట్టింది చంద్రబాబు నాయుడు దగ్గర. తన తల్లిదండ్రులకు ఒక్క పూట కూడా కడుపు నింపని గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. గుంటూరు జిల్లా అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు గారు, మా నాయకుడు, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం, ఆ మాట్లాడే దానిలో గతం 5 సంవత్సరాలు అలా మాట్లాడితే నేను ఇవాళ లబ్ధి పొంది నేను ఈ స్థితిలోకి వచ్చాను, లిట్ క్యాప్ చైర్మన్ అయ్యాను, అట్లాగే జిల్లా అధ్యక్షుని అయ్యాననే భావనలో ఉన్నాడు. నువ్వు తిడితే నీకు ఈ పదవులు రాలా, అది గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, ఎస్టీల పట్ల ఉన్న ఆలోచన ఈ రాష్ట్రానికి తొలి 5 మంత్రులు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. 5 హోంమంత్రిని చేసింది, ఎప్పుడు లేనిది దేశ చరిత్రలో ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి. అట్లాగే అదే క్రమంలో ఈ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ఎస్సీ వ్యక్తిని చేస్తే ఆ వరుస క్రమంలో ఆయన్ని చూసి కాపీ కొట్టే విధానం, ఏదైతే క్రెడిట్ చోరీ ఉంది కదా మీ నాయకుడికి, ఆ క్రెడిట్ చోరీ ప్రకారం వచ్చిన పదవే కానీ నీ సమర్థతకి వచ్చిన పదవి కాదు. అది ముందు అది గమనించుకోవాలా. గమనించుకున్న స్థాయిని మర్చి మీరు వచ్చిన రూట్ని మర్చి మాట్లాడటం సమంజసం కాదు. మీరు నోటికి అమ్మకి అబద్ధం అంటున్నారు. ఆ అబద్ధం అనేది పుట్టక మీ దగ్గర, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర. ఎలా అంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో నమ్మకం ఉందా? అతను లిట్ క్యాప్ చైర్మన్ అది ఎందుకు వచ్చింది, దానికి ఫండ్ ఎంత రిలీజ్ అవుతుంది, దాన్ని మనం ఎలా ప్రజలకు అందించాలా, ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎవరున్నారు, ఆ పని ఆయనకు పట్టదండి. కేవలం టీడీపీ పార్టీ ఒక పిల్లి మాణిక్యరావు గారిని ఎంచుకొని అదే పనిగా 1:20 నిమిషాలు మీడియాలో మాట్లాడుతున్నారంటే ఇక వాళ్ళ ఆ యొక్క లిట్ క్యాప్ ని డెవలప్ చేసే అభివృద్ధి లేదు. ఆయన నిజంగా చేయాలనుకుంటే ఎంఆర్పిఎస్ లో చేసేవాళ్ళుగా. నేను ఇంకో మీడియా వాళ్ళకి ఇంకోటి ప్రజలకి అడుగుతున్నానండి, ఈ సామాజిక వర్గంలో టీడీపీ తరఫున స్టార్టింగ్ నుంచి పనిచేసిన వాళ్ళు లేరా? ఈయన ఒక్కడేనా? ఈయన ఒక్కడికి అన్ని పదవులా? లిట్ క్యాప్ చైర్మన్, జిల్లా అధ్యక్షులు, రాష్ట్రంలో ఇంకో పదవి. ఇంకే దళిత సామాజిక వర్గాలు లేరా? తెనాలి శ్రవణ్ కుమార్ గారు లేరా? నక్కా ఆనందబాబు గారు లేరా? అంటే ఈయనకే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారా? మొన్న వచ్చారండి ఆయన. ఒక్కసారి ఆయన యొక్క సంబంధించిన లిట్ క్యాప్ లో అభివృద్ధి ఎంతమందికి చేశారు అది చెప్పాలే తప్ప, సీఎం స్థాయి అంటే ఆయన మాజీ సీఎం, ప్రతిపక్ష నేత, 151 మందిని గెలిపించుకున్న లీడరు, ఆయన విమర్శించే స్థాయి నీకు లేదు. కాబట్టి ఆ స్థాయి పిల్లలతో మీరు మీడియా ముఖ్యంగా సమావేశం ఏర్పరచండి. అనే వ్యక్తి 3 రోజులుగా చూసుకుంటున్నాం. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అలాగే గుంటూరు చెందిన మాజీ మినిస్టర్, 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అంబటి రాంబాబు గారి పైన చాలా నీచమైన భాషతో మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అతను ప్రజాస్వామ్యాన్ని తొంగలో తొక్కుతూ భారత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పోలీసులను అడ్డుపెట్టుకొని అతను చేస్తున్న పనులు ఏంటంటే ఎవరిని విమర్శిద్దామా ఏంటి అని. అయ్యా పిల్లి మాణిక్యరావు గారు, నీకైతే మేము ఒకటే అడుగుతున్నాం, నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, నువ్వేదో జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే నీకు ఎమ్మెల్సీ ఇస్తాడో ఎమ్మెల్యే ఇస్తాడో అని ఆశపడి నువ్వు ఈ విధంగా తిడితే అధికారం శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోవాలా. అసలు నీ పని ఏంటి? లిట్ క్యాప్ చైర్మన్. లిట్ క్యాప్ లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు 400 చర్మకారుల కుటీరాలు ఉన్నాయి. వాటి గురించి ఏ రోజైనా మీ నాయకుడితో మాట్లాడావా?